భారతీయ జనతా పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలుస్తామన్న నమ్మకం లేనటువంటి వాళ్ళే మొన్న గెలవగలిగారు. ఎలాగా అంటే ఆర్థిక స్తోమత కొంత ఉండి, గతంలో అనుభవం ప్లస్ తెలుగుదేశం కూడా పాజిటివ్గా చూడటం వల్ల వాళ్ళకి సీట్లు ఇవ్వడానికి అభ్యంతరం చెప్పకపోవడం వల్ల ఎమ్మెల్యేలైన వాళ్ళు బీజేపీలో చాలామంది ఉన్నారు. 8 మంది గెలిస్తే అందులో దాదాపు 6-7 అంతే. రకంగా చెప్పాలంటే అందరూ తెలుగుదేశం కూడా ఓకే అన్నాకన వచ్చినటువంటి వాళ్ళే. నిజమైన ఫ్రమ్ ద బిగినింగ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా పార్థసారథి అయినా, సత్యకుమార్ యాదవ్ అయినా వీళ్ళందరూ కూడా తెలుగుదేశం కూడా ఓకే, వైసీపీ అంటే వీళ్ళు వ్యతిరేకులే అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళకి ఇవ్వబడింది. వాళ్ళు గెలవడం, సత్యకుమార్ యాదవ్ మంత్రి అవ్వటం ఇదంతా జరిగింది. అయితే ఇప్పుడు సమస్య ఏమవుతుంది, చంద్రబాబు నాయుడు గారిని శోభన్ బాబు లాంటి పొగడ్తలతో ముంచెత్తినటువంటి విష్ణుకుమార్ రాజు ఆ మధ్యన విశాఖపట్నంలో కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. మాధవ్ ప్రమాణ స్వీకారం సందర్భంలో మనల్ని అస్సలు పట్టించుకోవట్లేదు, మనకు 5% ఇవ్వడం ఏంటి బుల్షిట్ అంటూ. ఇప్పుడు తాజాగా పార్థసారథి ఈయన కూడా ఫ్రమ్ ద బిగిన్ తెలుగుదేశం పార్టీ ఇదే బీజేపీనే, ఈయన కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడుతుంది. తను మాధవ్ ఈవేళ కర్నూలు జిల్లా టూర్ సందర్భంగా కీలకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. మనల్ని తక్కువ చేసి చూపెడితే సహించేది లేదు, భారతీయ జనతా పార్టీ బలం మిగతా వాళ్ళకి బలమైంది, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి, బీజేపీని అవమానిస్తే సహించే ప్రసక్తి లేదు, మాధవ్ రావడంతో మాకు ఒక ధైర్యం వచ్చింది అన్నటువంటి. వీళ్ళందరూ మరి పురంధేశ్వరం ఉన్నప్పుడు ధైర్యం రాలేదు. అదే సమస్య. ఒక ఎత్తు అయితే ఇప్పుడు రాబోయే ఇంకో పక్కన రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించాం, అది అమలు చేసి రాయలసీమ అభివృద్ధికి సహకరించాలి లాంటిది టీజీ వెంకటేష్ లాంటి వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు.